నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ చర్చా విత్ కవిత. ఒక సీరియస్ అంశం, చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అంశం ఇది. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి సంఘటనల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. 7th క్లాస్లో ఉన్నటువంటి ముగ్గురు అబ్బాయిలు వీడియోలు చూసి 3rd క్లాస్లో ఉన్న ఒక అమ్మాయిని రేప్ చేశారు, అత్యంత దారుణంగా చంపేశారు. ఇదొక సంఘటన అయితే మద్యం మత్తు ప్లస్ పోర్న్ వీడియోలకి అలవాటు పడ్డటువంటి తండ్రి అదే అడిక్షన్తో సొంత కూతుర్ని 13 ఏళ్ల కూతుర్ని రేప్ చేయడమే కాదు దారుణంగా చంపేశాడు. దీంతో పాటుగా సరికొత్తగా విచిత్రంగా దారుణంగా కనిపిస్తున్నటువంటి ఇంకొక సంఘటన, మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గేదెని తాళ్లతో కట్టేసి రేప్ చేయడం అనేది. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో, ఎటువైపు వెళ్తోంది ఈ సొసైటీ, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఉన్నటువంటి చట్టాలు ఏం చేస్తున్నాయి, అసలు ఎందుకని ఇంకా బాధ్యతగా వ్యవహరించలేకపోతోంది ఈ సమాజం. మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అను ప్రసాద్ గారు, అలాగే అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ శారదా గౌడ్ గారు. హలో అండి, నమస్తే. సో శారదా గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. మనకు నిర్భయ యాక్ట్ ఉంది, దిశ యాక్ట్, హాకై యాప్లు, ఇలాంటివన్నీ పెట్టిన తర్వాత కూడా ఇంత దారుణమైనటువంటి సంఘటనలు, అది ఒకటి వైపు మద్యం మత్తు అంటున్నాము, లేకపోతే అడిక్షన్ అంటున్నాము, పోర్న్ వీడియోస్ చూస్తున్నారంటున్నారు, అందులో చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అవడం అనేది. 7th క్లాస్ పిల్లలమ్మ, వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది, హార్డ్లీ 13-14 ఇయర్స్. వాళ్ళకి ఆలోచన ఇలా వచ్చింది, 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేయాలి, చంపేయాలి అనే ఆలోచన. అంటే మనము డిఫరెంట్ వేలో యాంగిల్లో ఆలోచించాలేమో బహుశా. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, రుగ్మతలు ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా అతీతంగా ఒక స్థాయిని దాటిపోయాం. తీవ్రత పెరిగిపోయింది. అంటే నేరాలు ఘోరాలు అనేటివి ఒకప్పుడు మనం చూస్తే సింపుల్గా ఇలాంటివి జరుగుతాయేమో అనేటట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఊహించనివి కూడా జరుగుతుండడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇది వింటూ ఉంటే అసలు మైనర్స్, మళ్ళీ ఒక మైనర్ అమ్మాయిని, అంటే ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? మనకు ఇంతకుముందు ఒకటి శారదా చట్టము అది ఇది అని కొన్ని వచ్చాయి. అంటే ఇప్పుడు బాల్య వివాహాలు వద్దు అంటున్నాం, వద్దు అని. ఎందుకు అంటే ఆ శరీరము అనేది పెళ్ళికి సరిపోయే వయసు కాదు, పెళ్ళికి అనువుగా ఉండదు అనేది పెద్దవాళ్ళ కాకుండా మనకు ఉన్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి లక్షణము ఆ టైం అదంతా కూడా ఉండదని చెప్పేసి బాల్య వివాహాలు వద్దు అని. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఏంటి, ఇంకోటి బాల్య నేరస్తుడు అంటాం, జువెనైల్ హోమ్స్ అంటాం. అంటే ఈ ఏజ్ దాటేస్తే వీళ్ళు ఈ జైల్లో ఉండాలి, అంతకు తక్కువ ఉంటే వీళ్ళు జువెనైల్ హోమ్లో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు మైనర్ని రేప్ చేస్తారు. ఎలా వాళ్ళ శరీరము దానికి అనువుగా మారింది? మొహమాటం లేకుండా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశం అంటే సంప్రదాయము, కట్టుబాట్లు అన్నీ మనం చాలా మాట్లాడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా దాటిపోయినాం. విదేశాలనేమో శ్రీకృష్ణుని పూజిస్తున్నారు, శ్రీరాముని భజనలు చేస్తున్నారు, సత్సంగులు చేస్తున్నారు, చీరలు కట్టి బొట్టు వేషధారణం చేస్తుంటే మన దగ్గర ఇక్కడ దానికి భిన్నంగా మనము రకరకాలైన వీడియోలను చూస్తూ సెల్ఫ్గా వాళ్ళకు వాళ్ళు ప్రేరేపితమైపోయి వెళ్ళే సమాజాన్ని ఈరోజు చూస్తున్నాం. అంటే అంత చిన్న పిల్లలు అంటే వాళ్ళ శరీరము అనేది ఒక రేప్ చేసే స్థాయికి ఎలా ప్రొవోక్ చేయబడింది, ఎట్లా వాళ్ళు దానికి ఆలోచన కూడా టెంప్ట్ ఎట్లా అయ్యారు, వాళ్ళ శరీరం ఎట్లా సహకరించింది, అంత చిన్న పిల్ల మీద వాళ్ళు ఎట్లా ప్రయోగం చేయాలనుకున్నారు, ఎట్లా చూడాలనుకున్నారు, అది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ చట్టాలు అనేటివి చేస్తారు, చట్టాల గురించి కాకుండా అసలు ఈ మనుషుల్లో తిరిగే ఈ పురుగు, దీన్ని ఎట్లా మనము బయటికి తీయాలి, అంటే కౌన్సిలింగ్ చేయాలా, ఎవరికి చేయాలి, ఎట్లాంటి వాళ్ళకి చేయాలి. మనం అసలు సెల్ ఫోన్ అనేది ఒకటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కు అవసరము అనేది ఒకప్పటి ఆలోచన. ఇప్పుడు అలా లేదు. క్లాసెస్ కూడా నువ్వు సెల్ ఫోన్ ఉంటే క్లాసెస్ డెమో అది ఇది అంతెందుకు, మీ టీవీలో కూడా మేము జూమ్లో వస్తాం, ఎక్కడెక్కడి నుంచో మనం మాట్లాడగలుగుతాం. నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ నుంచి నేను మీతో అంటే కనెక్టివిటీ అనేది మనకున్న డిస్టెన్స్ అనేది ఫోన్స్ వల్ల తగ్గిపోయింది. అదేవిధంగా నేను ఒక క్లాస్ సంబంధించిన సబ్జెక్ట్ చదువుతూ ఉంటే కూడా మధ్యలో నాకు ఈ పోర్న్ వీడియోస్ వస్తుంటాయి.
అర్ధరాత్రి 12 తర్వాత చాలా డిఫరెంట్ వీడియోస్ డౌన్లోడ్ అవుతుంటాయి. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వస్తుంటాయి. అది అంటే ఉత్సుకత అనేది ఒక రకమైనటువంటి టెంప్ట్ చేయడంలోకి వెళ్తుంది. అది ఏంటి, ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, చేసి చూస్తే ఎలా ఉంటుంది, పిల్లలకు ఆ ఆలోచన వచ్చింది ఫస్ట్. ఎట్లా ఉంటుంది దాన్ని ఒకసారి చూద్దాం. అంటే ఒక స్వీట్ తింటే తీయగా ఉంటుంది, ఒక ఉప్పు వేసుకుంటే ఉప్పుగా ఉంటుంది, కారం వేసుకుంటే కారంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అట్లాగే ఇది అనుభవంలోకి తీసుకుంటే ఈ అనుభవం ఎలా ఉంటుంది, వాళ్ళకి నేరాలు ఇది అవుతే నేరము అనేది వాళ్ళకి తెలియదు. దీన్ని ఫస్ట్ మనము అటెంప్ట్ చేసి చూద్దాం. చేసిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరో చూస్తారు, అరే ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని చంపే పరిస్థితికి వచ్చేసింది. అంటే వాళ్ళు చేసిందే తప్పు కాదు, నేరం. ఆ నేరాన్ని కూడా ఇంకొకరు దాచిపెట్టే ప్రయత్నం పెద్దవాళ్ళు చేస్తారు. అది కూడా ఎంత దారుణం అంటే తమ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం, ఇంకొక అమ్మాయికి అన్యాయం జరిగింది అయినా పర్లేదు వీళ్ళని రక్షించుకోవాలి అంటే ఆ పాప బతికే ఛాన్స్ ఉంది, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాలి, వీళ్ళకు కౌన్సిలింగ్ చేయాలి, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలి. రెండోది ఇది మామూలుగా సీరియస్ అండి. దీన్ని మామూలుగా ఏదో ఒకరోజు ఈరోజు సంఘటన జరిగింది మనం మాట్లాడుకుంటే సరిపోదు. ఇది బహుశా నేను అనుకుంటా స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. ఈ ప్రపంచంలో కొంత అతీతంగా మనం వెళ్ళిపోతున్నాం, బౌండరీస్ దాటిపోతున్నాం, మానవత్వము అనే ఒక పరిధిని దాటి వెళ్ళిపోయాము. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా వెళ్ళిపోతుంది. ఈ నేరాలకు కూడా మనం ఈరోజు ఒక ఏజ్ లిమిట్ అని పెట్టడం తప్పు. శరీరం కూడా మనసు ప్రొవోక్ చేసినప్పుడు శరీరం కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించినట్టుగా విప్పారిపోతుంది అనేది ఈ సంఘటన వల్ల మనకు అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అనుప్రసాద్ గారు, ఇప్పుడున్నటువంటి ఈ ఇష్యూ గురించే మనం మాట్లాడుకుంటే పర్టికులర్గా 3 మైనర్లు, అందులో 7th క్లాస్ చదువుతున్న పిల్లలు వీడియోస్ చూశారు అంటే ఎంత విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్లను యూజ్ చేస్తున్నారనేది, దాంట్లో ఆ వీడియోస్ ఉంటాయి అనేది దాన్ని చూసి మనము ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకొని ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏ సమాజంలో మనం ఉన్నాము అసలు? ఆ పిల్లలు కావచ్చు, అక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు, ఆ ఊర్లో కావచ్చు, అసలు విజిలెన్స్ అనేది లేకుండా పోయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా షాకింగ్గా ఉంది. అంటే ఇలాంటి సమాజంలో జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఎన్నో వచ్చినా సరే ఇలాంటి ఎక్కడ ఆగట్లేదు. అంటే శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా సరే, ఇప్పుడు మైనర్స్కి ఏంటంటే వాళ్ళకి నేరం చేసినా సరే వాళ్ళకి శిక్ష అనేది మేజర్స్తో సమానంగా పడట్లేదు కదా. సో వాళ్ళకి మనం తప్పు చేసినా సరే మనం తప్పించుకోగలము, ఏదో మహా అయితే జైల్లో పడేస్తారు తప్ప మనకి ప్రాణహాని ఉండదు అనేది కూడా పిల్లలకి ఈ రోజుల్లో అర్థమైపోతుంది. అలా కాకుండా చట్టాలు ఎలా రావాలి అంటే క్రైమ్ని బట్టి శిక్ష అనేది పడాలి. వాళ్ళు చేసిన క్రైమ్ కఠినంగా, ఇప్పుడు దొంగతనం చేశారు వాళ్ళని మానిటర్ చేసో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చో దాన్ని మాన్పించవచ్చు. బట్ ఇలా ఒక ప్రాణాన్ని తీసేసే హక్కు ఎవరికీ లేదు. సో మేజర్స్కి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో మైనర్స్ కూడా అలాంటి శిక్షలు పడేలా చట్టాలు కఠినంగా వ్యవహరించాలి. ఈ వీడియోస్ అవి చూడడం, ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా వాయిస్ మెసేజ్తో ఓపెన్ చేసేయచ్చు. సో చదువు రాని వాళ్ళు కూడా ఎలాంటి వీడియోల వరకు రీచ్ అవ్వగలరో రీచ్ అవుతున్నారు. సో అవి డ్రగ్స్ ఇలాంటి స్కూల్స్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుందో దాన్ని, అంటే ఎక్కడ ఇది స్టార్ట్ అవుతుందో దాన్ని ఫస్ట్ పాయింట్ని అంతం చేయాలి. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని పట్టుకోవాలి ఫస్ట్. అంతేగాని అంటే మరి వేరే హ్యాండ్స్ మారితేనే కదా ఇంత స్కూల్స్ వరకు కూడా వస్తున్నాయి. మద్యం అందరూ చిన్న పిల్లలు కానీ తేడా లేదు, స్కూల్ వాళ్ళు కూడా బీర్ బాటిల్స్ అన్ని ఎన్నో చూస్తున్నాం స్కూల్స్ దగ్గర. అసలు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత చిన్న పాపని ఇలా చేయడం అనేది చాలా ఘోరం. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటింగ్ అనేది ఫస్ట్ మనకి కుటుంబంతోనే స్టార్ట్ అవుతుంది, మన ఫ్యామిలీతోనే స్టార్ట్ అవుతుంది. మన పిల్లలు పేరెంట్స్ని చూసే నేర్చుకుంటూ ఉంటారు. పేరెంట్స్ కూడా పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్తో తిరుగుతున్నారు, వాళ్ళు స్కూల్స్లో ఏం చేస్తున్నారు, ఇలాంటిది కూడా అవగాహన పేరెంట్స్ చెక్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఇలాంటి వాటి గురించి తెలియదు అనుకుంటే, అవగాహన లేదు అనుకుంటే పేరెంట్స్ కూడా మానిటర్ చేయాలి. పేరెంట్స్ వాల్యూస్ ఎలాగా పిల్లలకి నేర్పిస్తారో పేరెంట్స్ కూడా మనం వాల్యూస్ నేర్పించగలగాలి. గ్రామాల్లోకి వెళ్ళి ఒక కమిటీ ఏదో ఏర్పాటు చేసి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని కూడా పేరెంట్స్ని కూడా మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయి, అది ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పి పేరెంట్స్కి కూడా
చెప్తే వాళ్ళు పిల్లల్ని కొంచెం కాపాడుకోగలుగుతారు. కానీ ఇలా క్రైమ్ చేసినప్పుడు పిల్లల్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవడానికి చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అటువైపు ప్రాణం పోయింది, ఒక తల్లిదండ్రులకి గారాలంగా పెంచుకున్న పాప. సో పేరెంట్స్ ఇలాంటి పిల్లలకి అవగాహన కల్పించడం ఒకటి. మన పిల్లలు తప్పు చేస్తే కఠినంగా మనమే శిక్షించగలగాలి పిల్లల్ని. ఆ ప్రేమ అనేది చూపించకుండా మనమే శిక్షించగలగాలి. ఫస్ట్ స్కూల్స్లో కూడా మన చిన్నప్పుడు గురువు గారు అంటే, మాస్టర్లు అంటే ఎంతో మర్యాద ఉండేది, నమస్తే పెట్టేవారు. ఇప్పుడు హాయ్ హలో వరకు అలా. అంటే మన ఎంత ఫాస్ట్ ప్రపంచమో అంత ఫాస్ట్గా కూడా పిల్లలు దిగజారిపోతున్నారు. వాల్యూస్ ఉండట్లేదు, సనాతన ధర్మాలు ఉండట్లేదు. మనం ఒక భయం, భక్తి, తండ్రి అంటే గౌరవం ఉండేది, తల్లి అంటే భయం ఉండేది. మనం పేరెంట్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదేమీ లేదు. అసలు తండ్రి మాట వినరు, స్కూల్లో పిల్లల మాట, గురువు గారి మాట వినరు. అలా జరుగుతూ ఉంది. సో ఇవి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎవరు పోలీస్ వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అది ఎవరికి జరిగిపోయిన తర్వాత సంఘటన తెలుస్తుంది, కానీ తర్వాత తెలియదు, ముందు తెలియదు కదా. సో చట్టం అనేది గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్ల గురించి మాట్లాడుకుంటే 2022 వరకు ప్రతి గంటకి 51 మంది అత్యాచారానికి గురవుతున్నారు అనేది 2022లో వచ్చినటువంటి రికార్డ్. దాంట్లోనే 89% అనేది నోన్ పీపుల్ చేస్తున్నటువంటి రేప్, అంటే దగ్గరి బంధువులు లేకుంటే తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి అవుతున్నటువంటి రేప్. అందులో ఇది ఇంకా పెరిగింది, 4% అనేది 23 వరకు పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తోంది. ఓవరాల్గా 2022లో ఇప్పటికీ ఓన్లీ నమోదైనటువంటి రిపోర్ట్ చేసినటువంటివి బయటకు వచ్చినవి 31,516 అయితే ఓవరాల్గా ఉమెన్ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, క్రైమ్ ఇవన్నీ చూసుకుంటే 2022లో 4.4 lakhsగా ఉన్నట్టుగా ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి. పర్టికులర్గా మైనర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే రిపోర్టింగ్ కేసెస్ అనేవి 2016 నుంచి 2022 వరకు 96% పెరిగాయి. రిపోర్టింగ్ కంటే బయటకు వచ్చి ఇది సంఘటన జరిగింది అని పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది. ఇది చైల్డ్ రెస్పాన్స్ బ్యూరో అంటే క్రై చేసిన చైల్డ్ రెస్క్యూ అండ్ యూత్ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది చెప్తోంది. ఛార్జ్ షీట్ వేస్తోంది కూడా 75.8% అనేది ఈ లెక్కలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా ఇలాంటి సంఘటనలు జరగడం వెనకాల ఒక చట్టాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఎందుకని దాని మీద ఫోకస్ అనేది పెట్టలేకపోతున్నారు. మనతో పాటుగా జాయిన్ అయ్యారు ఉమెన్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్కారం. నమస్తే. మా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అంటే మైనర్లే, 7th క్లాస్ పిల్లలే 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేస్తారు, చంపేస్తారు. ఆ తర్వాత తండ్రే కూతుర్ని. అంటే ఇంతకు మించినటువంటి ఇంకో దారుణమైన సంఘటన, మధ్యమత్తులో ఉన్నాడు ఒక యువకుడు గేదెని కూడా కాళ్ళతో కట్టేసి చేయడం. అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? గతంలో మనం ఒక ఆవును చేసిన సంఘటన చూసాం. గేదె ఎవరిని వదలరా అనుకుంటే, పిల్లల్ని పెద్దల్ని ఎవరిని వదలరా అనుకుంటే ఇదేం సంఘటన అసలు? అంటే మనం ఏ స్థాయికి వెళ్ళిపోయింది క్రైమ్ మైండ్ సెట్ ఎంత దాకా వెళ్ళిపోయింది అనడానికి ఇంతకంటే ఇంకేమి ఒక పీక్కి వెళ్ళిపోయింది. ఆ పీక్ ఏంటంటే ఇంకా ఐస్బర్గ్ అంటాం చూడండి, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఆ పరిస్థితికి వచ్చేసింది. మరి ఇలా వచ్చేసిన పరిస్థితికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, నేనైతే గంజాయి, పేదరికము, సెల్ ఫోను, ఈ మూడే నేను ఎక్కువ. పేదరికంలోనే నిరుద్యోగము ఇవన్నీ కూడా వస్తాయి. మీరు అడగొచ్చు 13 ఏళ్ళు 14 ఏళ్ళ మైనర్ బాలుడికి వాడి నిరుద్యోగని ఎట్లా అంటారు అని. కానీ దానికి పేదరికం, దానికి డైరెక్ట్ లింకు. 13 ఏళ్ళ పిల్లాడు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి. స్కూల్లో ఉండకుండా పిల్లాడు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నాడు? డ్రాప్ అవుట్ అయిన పిల్లాడు రోడ్ల మీద కాక ఎక్కడ ఉంటాడు? వాళ్ళకి అజమాయిషి ఏముంటుంది? ఇప్పుడు మనం చదువుకున్నాం, మనలాంటి వాళ్ళం ఒక 13 ఏళ్ళ పిల్లాడు చదువు మానేస్తానంటే మనం ఏం చేస్తాం?
నయానో భయానో చెప్పి చూస్తాము. మన పక్కన సొసైటీలో మన బాబాయ్లో మన తాతయ్యలో ఎవరితోనో చెప్పిస్తాము, లేకపోతే ఎలా డెవలప్ అయిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తాము. ఇది మీరు చదువుకుంటే ఇంత భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ కల్పిస్తాం వాడికి. రేపు ఉద్యోగం వస్తలేదు తర్వాత విషయం, ముందైతే చదివిస్తాం కదా. అంటే ఈ ఈ ఈ ఖాళీ టైం వాడు చదువుతోటి ఎంగేజ్ అయిపోతున్నాడు. కానీ ఈ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు, ఈ మద్యానికి అలవాటు పడిన తండ్రి తాలూకు భార్య, ఆమె భర్త డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని తిండి పెట్టడానికి మాత్రమే ఆమె చేయగలుగుతుంది. ఆమె ఏదో ఒక పని చేయాలి. ఆమె పిల్లలకు కాపలా కాస్తుందా? మనం చెప్పినట్టు ఇలా బొజ్జగిచ్చి స్కూలుకు పంపిస్తుందా? ఏం చేయగలదా తల్లి? అందుకే అసలు ఒక మైనర్ ఇలా చేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఇదంతా చాలనట్లు. ఇదివరకు ఏవో ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఏవేవో అయిపోయాయి. వాళ్ళకి తగ్గ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆ డబ్బులు ఆవారాగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు, అంతటితో ఆగేది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చి చేరిన తర్వాత, ఈ గంజాయి జీవితాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి విచక్షణ జ్ఞానం పోయింది. పైగా 13 ఏళ్ల పిల్లాడు ఒక అత్యాచారం చేయడానికి ఒడిగడుతున్నాడు, ఆ ధైర్యం వచ్చింది అంటే అది ఎందుకు వస్తుంది ఆ ధైర్యం అంటే సెల్ ఫోన్ ఇస్తుంది ఆ ధైర్యం. పోర్న్ సైట్స్ మనము ఎంత పోరాటం చేసినా బ్యాన్ అవుతూ ఉంటే వస్తున్నాయి. ఇవాళ నేను వస్తూ నాకు ఈ టాపిక్ తెలియదు కానీ నేను వస్తూ చూస్తూ ఉంటే ఒక అతను నిర్లక్ష్యంగా ఫోన్ వింటూ రోడ్లో నడుస్తూ ఉన్నాడు. యాక్సిడెంట్ అవ్వచ్చు ఖచ్చితంగా. అలాగే కొంతమంది మున్సిపల్ వర్కర్సు కూర్చొని 5 ఉంటే 5 స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. నేను వాళ్ళు ఫోన్ చూడొద్దు అని నేను అనట్లే, కానీ ఏం చూస్తున్నారు? ఇప్పుడు 2-3 పిల్లలు ఉంటారు, 14 years 15 years పిల్లలు ఎక్కడో చోట కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ఆనందం అంతా వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. మనం ఎవరన్నా వెళ్ళగానే ఫోన్ టక్కన ఆపేస్తారు. అది మన ఇళ్లలో కూడా జరుగుతుంది. మరి వీళ్ళు ఏమి మంచిది చూస్తుంటే ఎందుకు ఫోన్ కట్టేస్తారు? ఎందుకు మన ఇళ్లలో పిల్లలు కూడా ఫోను మన కంప్యూటర్లో హిస్టరీ అంతా క్లీన్ చేసి పెడుతున్నారు? అంటే వాళ్ళు చేయకూడదు చేస్తున్నామని వాళ్ళకి తెలుసు, కానీ చూడకుండా ఉండలేకపోతున్నారు. అడిక్షన్ అయిపోయారు. ఇవాళ మనం 100 కోట్ల మంది ప్రజలకి 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి అనుకున్నాం, కానీ 100 కోట్ల ఆటం బాంబులు ఉన్నాయి ఒక్కొక్కరి చేతిలో. దీన్ని మనం కాదనలేని సత్యం. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మనం చిన్నవాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చేస్తేనే ఈ క్రైమ్ ఆగుతుంది. ఇది గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఉన్నది అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అన్నిటినీ మించి గేదెను అత్యాచారం చేయడము అనే ఒక పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే, మా సోషల్ యాక్టివిస్ట్ దేవి ఒక మాట అంటది, రోడ్లపైన మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, పొరపాటున మ్యాన్ హోల్ అన్నారు, ఉమెన్ హోల్ అని ఉంటే గనక ఆ మ్యాన్ హోల్స్ను కూడా బతకనివ్వరు, ఆ రోడ్లపైన హోల్స్ను కూడా బతకనివ్వరు మగవాళ్ళు అని. అంటే ఆ స్థాయికి వెళ్ళినందుకు ప్రభుత్వాలు మట్టుకు అర్జెంటుగా ఇంకొక పని, వాళ్ళకి చాలా పనులు ఉండొచ్చు. వాళ్ళ అధికారాలు నిలబెట్టుకోవడం కోసం, పక్క పార్టీల వాళ్ళని ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కోసం, అవినీతి చేయడం కోసం చాలా బిజీగా ఉన్నారు వాళ్ళంతా. నేను కాదనట్లా, కానీ మీరు కొంచెం టైం చేసుకోకపోతే రేపొద్దున మీరు ఎవరైతే ఈనాటి బాలలే రేపటి పౌరులు ఓట్లు వేయించుకోవటానికి మీకు పౌరులు ఉండరు. ఒక ఉన్మాదంలోకి వెళ్ళిన మనుషులు తిరగాడుతూ ఉంటారు సమాజంలో. ఎగ్జాక్ట్లీ. సో శారద గారు, కృష్ణకుమారి గారు అన్నటువంటి ఒక మాట, సరే రేపు పొద్దున మీకు ఓట్లు వేయడానికి పౌరులు ఎవరు ఉండరు, అంతా ఉన్మాదులు ఉంటారు, లేకుంటే జైళ్ళలో మగ్గుతున్నటువంటి క్రిమినల్స్ అయిన వాళ్ళే ఉంటారు. అంత సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు లెక్కలు కూడా అదే చెప్తున్నాయి. 96% 2016 నుంచి 22 వరకు రిపోర్ట్ చేయడం అనేది పెరిగింది. అంటే సరే రిపోర్ట్ చేయడానికి వాళ్ళకు ఒక అవగాహన ఉంది, ముందుకు వస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మొబైల్ ఫోన్స్ అయితే మన చేతుల్లో కంపల్సరీ ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది, అన్డినేబుల్ ఫ్యాక్ట్. అయినప్పటికీ కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ చట్టాలు ఉన్నాయి, లేకుంటే ఫోన్ వీడియోస్ రాకుండా కొన్ని ఫిల్టర్స్ పెట్టాము, ఇన్ని చెప్పినప్పటికీ, ఇన్ని యాక్ట్స్ వచ్చినప్పటికి కూడా నిర్భయ చట్టం ఎందుకని ఇలా కనిపిస్తున్నాయి? ఎక్కడ లూప్ హోల్ ఉందనుకుంటున్నారు మీరు? యాజ్ ఎ అడ్వకేట్ మీకు తెలుస్తుంది ఇది జరగలేదు, ఇది జరగాల్సి ఉండే అని. ప్రతి చోట లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే ఆ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో
పోలీసుల కన్నా నేరస్తులకే బాగా తెలుసు వాటిని ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఏ రకంగా తమను తాము సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసే పరిస్థితిలో ఈ చోటా మోటా లీడర్లు కూడా వస్తారు. ఇప్పుడు ఒకటి మనము క్వాలిఫికేషన్ అనేది, ఒక ఎలిజిబిలిటీ అనేది ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లేదు. ఎవడు పడితే వాడు వచ్చి కూర్చుంటున్నాడు. ఎవడు పడితే వాడు వచ్చి కూర్చొని 4 గోడల మధ్యలో వానికి నచ్చినట్టుగా చట్టాలు తెస్తున్నాడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళకు అనుగుణంగా చట్టాలు తెస్తున్నారు. అంటే ఓటేసిన రోజు మాత్రమే బిర్యానీ ఇచ్చేసి వీళ్ళందరికీ ఏదో ఒకటి అంతో ఇంతో ఇచ్చేసి ఆ ఒక్కరోజు వ్యాపారం చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారని ఓటర్కి ఆ క్షణాన తెలియదు. అయితే మాకు ఇచ్చేస్తారు ఇక లైసెన్స్ అని చెప్పేసి ఈ 5 సంవత్సరాలు ఓటర్కి ఇష్టం లేని పనులన్నీ ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు. మరి అలా చేసేటప్పుడు కూడా ఇంకొకటి ఈ వ్యవస్థ ఎక్కడి వరకు వెళ్ళింది, పార్లమెంట్లో కూడా కూర్చొని అలాంటి వీడియోస్ కూర్చొని చూసిన సంఘటనలు మనం చూస్తున్నాము. అలాంటిది కూడా మనం ఇంకా ఎవరిని అడగాలి? మనం కంచె చేనుని వేసినట్టు ఎవరిని అడుగుతాం, ఎక్కడ ఆపుతాం, ఎక్కడ చేస్తాం? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆ బాధితురాలు ఒకసారి రేప్ చేయబడితే ఇంకోసారి ఆ పోలీస్ వాళ్ళే ఎవరో రేప్ చేసినట్టుగా కూడా విన్నాం. అవి కూడా సంఘటనలు చూస్తాం. 2 బ్యాక్ మెయిలర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిన్న మొన్న చూస్తాం సస్పెండ్ చేస్తారు. అంటే ఎస్ఐలను, సిఐలు ప్రతి ఒక్క వింగ్ ఇప్పుడు ఇక్కడ లేదు అక్కడ లేదు అనకుండా ఆడపిల్ల ఒక మెచ్యూరిటీ వచ్చిన అమ్మాయి కాదు, పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు కూడా ఎవ్వరు కూడా దీనికి అతీతులు కారు. అంటే ఒకటి అసలు మన మైండ్స్ అన్నీ కూడా కాలుష్యం అయిపోయినాయి, పొల్యూటెడ్ అయిపోయినాయి. మనకు ఏదో మన బాడీ పిలుస్తుంది. ఆ క్షణానికి ఆ 5 నిమిషాల యొక్క ఎంజాయ్మెంట్ని ఈ బాడీ కోరుకుంటుంది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా ఎవరి మీద వారితే వాళ్ళ మీద, సొంత చెల్లి లేదు, సొంత కూతురు లేదు, లేదా మన సొంత బంధువుల అమ్మాయిలు అని లేదు, పక్కింటి వాళ్ళ పిల్లలు అన్న అంటూ వస్తుంది అని చిన్న పాప అని లేదు, ఎవ్వరూ లేరు. ఆటోలో వెళ్తుంటే ఆటో వాళ్ళు అదే పని, క్యాబ్లలో వెళ్తే క్యాబ్ వాళ్ళు అదే పని. ఎక్కడ అంటే ఇందుగలడు అందు లేడని ఇంతకుముందు దేవుడి గురించి మాట్లాడేవాళ్ళం, కానీ నేరస్తులు అనేవాళ్ళు ప్రతి చోట ఉన్నారు. ఇక్కడ అక్కడ ఇంట్లో బయట ప్రతి చోట ఉన్నారు. ఎంతని కాపాడుకుంటాం? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ కూతురు అన్నదట, నాకు పిల్లలు వద్దు అని. ఎందుకు అని అడిగితే ఇలాంటివన్నీ జరుగుతుంటే నా పిల్లల్ని నేను ఎట్లా కాపాడుకోవాలి, ఎలా తీసుకురావాలి? లాస్ట్కు బాయ్స్ మీద కూడా రేపులు అవుతున్నాయి. అంటే అమ్మాయి అదే అందట, అమ్మాయిని కాపాడుకోలేను, అబ్బాయిని కాపాడుకోలేను. అమ్మాయికి ఏమన్నా జరిగితే అబ్బాయికి సంబంధించిన దాని మీద పడతారు, అబ్బాయికి జరిగినా ఇదే పరిస్థితి. కానీ నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాను? నీకున్నంత ఓపిక నాకు లేదు, నేను తట్టుకోలేను, నేను అలా కాదు, అందుకని నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాము అని వాళ్ళు ఆ దంపతులు డిసైడ్ చేసుకున్నారట. అంటే ఫ్యూచర్ లోపల ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంపాక్ట్ అవుతుంది, ఎట్లాంటి ప్రభావాలు అంటే మన మీద పరిస్థితులు ఏ విధంగా తీసుకొస్తున్నాయి. ఇంకొకటి మనము చాలా ఒక పరిధిలో చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్న వాళ్ళం మేము మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది నాకు. ఇంకా ఒక పరిధి, ఒక స్టెప్ దాటేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా కూడా వీళ్ళకు తగినట్టుగా దగ్గరలోనే ఇప్పుడు బాంబేలో అక్కడెక్కడ రెడ్ లైట్ ఏరియాస్ అని చెప్పేసి A1 B టైపు, ఆ టైపు ఈ టైపు ఎవరికి తగ్గట్టుగా కొంతమంది దొరుకుతారు. లైసెన్స్ ఉన్నటువంటి వ్యభిచారం చేసేవాళ్ళు, ప్రాస్టిట్యూట్స్. మనం మొహమాటం లేకుండా చెప్పాలి. అంటే ఈ అవైలబిలిటీ కూడా, ఈ లైసెన్స్ కూడా ఇచ్చి వీళ్ళని దులిపించుకొని ఒక ఊరు దాటించేసి ఇట్లాంటి వాళ్ళకు ఒకటి ఉంది, మీరు పోయి అక్కడ చావండిరా, మా పిల్లల్ని బతికించుకుంటాం మేము, మీరు ఇక్కడికి రాకండిరా అని కూడా మాట్లాడే రోజులు ఈ రోజు తల్లిదండ్రులకు వస్తాయి కావచ్చు. తల్లిదండ్రులే అడగాలేమో నిజంగానే పచ్చిగా మాట్లాడితే. లైసెన్స్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు మీరు అనుకుంటే, ఇదే మైండ్ సెట్ ఇంత క్రూయల్ గా ఆలోచించే తత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బలవ్వాల్సిందే కదా. బలి అవుతున్నారు కూడా. కానీ ఆ క్షణము ఈ చిన్న చిన్న పిల్లలు పసికందులు రక్షించబడతారు. రెండోది ఇంకోటి, ఫారిన్లో ఉన్నటువంటి ఒక కన్వర్జేషన్లో నాకు తెలిసింది ఏంటంటే, ఆర్టిఫిషియల్గా వాళ్ళకు కోరికలు వచ్చినప్పుడు యూజ్ చేసేటువంటివి కూడా కొన్ని వచ్చాయట, టాయ్స్ లాగా. అంటే ఇక్కడ భారతదేశంలో మనం ఒక సంప్రదాయం, ఒక పద్ధతి, ఇవన్నీ మాట్లాడుకుంటూ మనని మనము దాచిపెట్టేసుకుంటున్నాం. అంటే బలి ఎవరు అవుతున్నారు? మన పిల్లలు అవుతున్నారు.
అసలు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇట్లాంటి వాళ్ళకు శిక్షలు కాదు వేయాల్సిందే, శిక్షలు కాదు, వీళ్ళకు ఏం జరుగుతుంది పరివర్తన రావాలి. పరివర్తన చట్టాలు వచ్చేటట్టు సామాజికంగా వీడు తప్పు చేశాడు, వీడు నడి రోడ్డు మీద వీడిని నిలబెట్టండి, నడి రోడ్డు ఊడిపించాలి, ఊడికి టాయిలెట్స్ గడిగిపించాలి, వీడు అక్కడ వృద్ధాశ్రమంలో పనిచేయాలి. ఎందుకు వీనికి శిక్ష వేశారు? సోషల్ బైకాట్ ఎందుకు వేశారు అంటే వీడు పలానా నేరం చేశాడు, అందుకని వీడు ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు. ఓ నేరం చేశాడు కాబట్టి వీడు మనందరికి కనబడుతున్నాడు. ఏం నేరము? దాని మీద చర్చ జరగాలి. కానీ నువ్వు నేరం చేశాడని తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టేసి వాడికి 3 పూటలు తిండి పెడితే ఈ ప్రపంచానికి వాడు ఏం నేరం చేసిన రోజు మాత్రమే కనిపించాడు. కానీ వాడికి ఏం శిక్ష పడింది, వాడి ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏంటి, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఆ ఊర్లో ఆ ఇంటిని వెలివేశారా ఏంటి అనేది మనం ఎవరం పట్టించుకోవట్లేదు. అంటే నేరస్తుడు అక్కడ బాగానే ఉన్నాడు లోపల, శిక్షాకాలం అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు వాడు. కానీ అదే నువ్వు సామాజిక శిక్షలు వేస్తే, మొన్న రీసెంట్గా కూడా ఒక దగ్గర ఎక్కడో నేను చూశాను, ఒక జడ్జి గారు వేశారు, సామాజిక శిక్ష వేశారు. అట్లాంటి పరిధి దాటి వచ్చినప్పుడే ఒక జడ్జి గారు కానీ, ఒక పోలీస్ ఆఫీస్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఎవరమైనా సరే మేమైనా కూడా ఒక పరిధి దాటి సామాజిక శిక్షల పరంగా మేము మాట్లాడిన రోజే ఇట్లాంటి ఆకృత్యాలకు ఫుల్ స్టాప్ పడతారు. అదర్వైజ్ ఏ పిల్లని, ఏ పాపని, మన కంటి పాపల్ని ఎవరిని కూడా కాపాడుకునే స్థాయిలో మనం లేమని చెప్పాల్సిన అగత్యం ఈరోజు వచ్చి పడింది. మనం మాట్లాడకుండా ఉండి నేను మాట్లాడితే ఏమవుతుందో, నా ఇంట్లో వాళ్ళు వింటే ఏమవుతుందో, మా అత్తగారు వింటే ఏమవుతుందో, మా అమ్మ వింటే మాట్లాడుతుందో, ఏంటిది ఇట్లా మాట్లాడుతుంది, ఈ టైప్లో మాట్లాడుతుంది, ఇట్లాంటివి కాదు. మళ్ళీ క్రాస్కి ఎంతోమంది ఉరికొస్తారు. కాదు, ఇవన్నీ కాదు. ఇప్పుడు మీరు మంచి బట్టలు వేసుకోవాలి అని అంటే మీరెవరు చెప్పడానికి, మీరు మంచి ఫుడ్ ఇట్లాంటిది తినాలంటే మీరెవరు చెప్పడానికి, అవి ఓకే. కానీ అది కాదు. ఒక్కసారి బాల్యంలో రేప్ చేయబడ్డటువంటి పాప బతికి సర్వైవ్ అయ్యి రేపు చదువుకోకనో ఒక పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాల మధ్యలో ఎంత చిచ్చు ఉడుతుందో ఒక సైకాలజిస్ట్కి కూడా నాకు తెలుసు. వాళ్ళ బాధ ఎంత ఉంటుందంటే ఆ భర్త ఆ ట్రామాలో ఉండిపోతారు వాళ్ళు. 20 ఏళ్ళైనా కూడా ఆ భర్తతో కాపురం చేయరు, భర్త వచ్చి టచ్ చేస్తే కూడా ఉలిక్కి పడతారు. అట్లాంటి సంఘటనలు నా ముందర చాలా ఉన్నాయి. అంటే ఈ ఒక్కరోజు జరిగేటువంటి ఒక 5-10 నిమిషాల సంఘటన మొత్తం జీవితాంతం ఫ్యామిలీ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పోతారు. సో అనుగారు, ఇప్పుడు ఒక మనం కేవలం పరిధులు, చట్టాలు, శిక్షలు, జైలు జీవితం ఇది కాదు, దీనికి బియాండ్ ఆలోచించాలి అంటే మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలంటారు? ఏం జరగాలంటారు మీరు? ఫస్ట్ మార్పు అనేది మనలో రావాలి, మన మైండ్ సెట్లో రావాలి. అంటే అది మన పేరెంట్స్ ఎంత పేరెంటింగ్ చేసినా, ఎంత చెప్పినా వీళ్ళు క్రైమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే చెడు స్నేహాలు, బయటకు వెళ్ళి ఎవరితో తిరుగుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, దాని మీద పేరెంట్స్కి అవగాహన ఉండదు, చెప్పరు కదా ఇంటికి వచ్చిన తర్వాత. ఇప్పుడు మేడం అన్నట్టు చైల్డ్ రేప్ కానీ, లైంగిక వేధింపులు కానీ జరిగిన అమ్మాయికి ఫ్యూచర్ పెద్ద అయిన తర్వాత పెళ్ళైతే అసలు భర్తతో చెప్పలేక ఆ జ్ఞాపకాలు నిజంగా టార్చర్ అంటే టార్చర్ అనిపిస్తారు. యాక్చువల్గా మనం ఈ చిన్నపిల్లల మీద రేపులు అంటే అసలు అంతకన్నా అరాచకం ఇంకేం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, మనం చెప్తాం, వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం. మన టీనేజ్ అమ్మాయిలకి అయితే చెప్తాం గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, అది చిన్నప్పటి నుంచి మనం ఫ్యామిలీలో చెప్తాం. నువ్వు ప్రతి వాళ్ళని ఇలా చూడాలి, అలా చూడాలి, గుడ్ టచ్ ఏంటి అని మన పిల్లలకి పేరెంటింగ్ చేస్తాం. వినే పిల్లలకి చెప్పగలుగుతాం. వినని పిల్లలు బయటకు వెళ్ళి ఇప్పుడు అందరూ చాలా రౌడీజంగా మాట్లాడడం ఇవన్నీ చాలా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు టీనేజ్ పిల్లలు అనుకోండి, మనం చెప్తాము వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేసినా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ప్లస్ డిఫెన్స్, కరాటే ఇలాంటి చాలా ఉన్నాయి మనం కాపాడుకోవడానికి. అవి కలుపుతున్నారు. మళ్ళీ మనం పెప్పర్ స్ప్రేలు పట్టుకెళ్ళండి అంటాము, ఏవేవో చెప్తాము. కానీ అవన్నీ పాటించగలగాలి కదా. ఆ టైంలో మైండ్ పనిచేయాలి. నెక్స్ట్ మనం అందరికి ఈ నెంబర్స్ ఇస్తాము, ఈ నెంబర్స్కి కాల్ చేయండి, పెట్టుకోండి, ఇవన్నీ కూడా అన్ని ఎన్నో అవేర్నెస్ చెప్తూనే ఉన్నాము. కానీ జరిగే క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. పోక్సో చట్టం కూడా వచ్చింది కదా, 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారు. మేడం అన్నట్టు హ్యాపీగా జైల్లో కూర్చుని పని పాటు లేకుండా తిని కూర్చుని బయటకు వస్తున్నారు. అందుకే ఎక్కడ ఆగట్లేదు. ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బ్యాన్ చేయాలి. కానీ యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ వాటి మీద
ఎంతవరకు పర్మిట్ చేయాలి అనేది కూడా అవగాహన అక్కడ చట్టం తీసుకురావాలి డెఫినెట్గా. కాకపోతే ఒకటి కాకపోతే ఇంకో సైటు యుఎస్ లేకపోతే యూకే అదర్ కంట్రీ సైట్స్ కూడా వీళ్ళు వెళ్ళి అంటే నేరం చేసుకుంటున్నారు. అంటే నేరం చేయాలి అనుకున్న వాళ్ళకి వేల రకాల ఆలోచనలు ఉంటాయి, ఎలా తప్పించుకోవాలని కూడా ఆలోచిస్తారు. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ అనేది. కృష్ణకుమారి గారు, ఇప్పుడు కంట్రోలింగ్ మెకానిజం అనేది గవర్నమెంట్ ఏదో చేస్తుంది, పోక్సో చట్టం ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది, యాప్లు ఉన్నాయి, హాకాయ్ అనేది ఉంది, దిశ, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇన్ని అవుతున్నాయంటే ఎంతసేపు మనం ఇంతకుముందు ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నాం, జాగ్రత్తగా ఉండాలి, వేసుకోవాల్సినటువంటి డ్రెస్సులు, ఆ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ అబ్బాయిలకు కూడా నేర్పించాలి ఎలా బిహేవ్ చేయాలన్నది. ఇప్పుడు అది అవుతోంది, ఇది అవుతుంది, అయినప్పుడు కూడా ఏది మీరు అంత భ్రమలో ఉండొద్దు. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటన, నంద్యాలలో జరిగిన ఘటనకి ఆ పిల్లలు చేశారు, మేము సెల్ ఫోన్లో చూడటం వల్లే చేశామని వాళ్ళు పాపం కన్ఫెస్ చేశారు. ఎస్, అది చూసే చేశారు. వాళ్ళు ఎంతవరకు చూశారు? ఆ యాక్ట్ వరకు సెల్ ఫోన్లో చూశారు, ఆ యాక్ట్ చేసేశారు. తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది, ఈ అమ్మాయి వెళ్ళి ఎవరికైనా చెప్తే అని అప్పుడు వెలిగింది బల్బు, చంపేశారు. చంపిన తర్వాత ఏం చేశారు? ఇంకా ఆ తర్వాత వాళ్ళ మైండ్ పనిచేయాల, ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పారు, వాళ్ళు ఈ కథ అంతా నడిపించారు. మరి అవగాహన ఏంటి చెప్పండి? ఎవరికి కల్పించాలి అవగాహన? ఈ పిల్లలు పేరెంట్స్కి కల్పించాలి. అంటే అవగాహన అనేది ఏ స్థాయిలో చేయాల్సిన అవసరం అంటే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళకి ప్రాథమికంగా వాళ్ళకి తట్టింది ఏంటి? మన పిల్లల్ని మనం కాపాడుకుందాం అనుకున్నాను. మరి సత్యహరిశ్చంద్రులు ఏమైపోయారు? పెద్దలు పిల్లల్ని తిడుతున్నాం మనము, పెద్దలు ఎందుకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయలేదు అంటే వీళ్ళ పిల్లలు ఏమైపోతారో, ఈ ప్రపంచానికి తెలిస్తే ఏమైపోతుందో అనే కదా. అందుకని మనకి నిర్భయ ఘటన జరిగిన తర్వాత, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత నాకు అర్థమైనంతలో, నేను స్టడీ చేసినంతలో ప్రపంచంలో ఏ చట్టం అంత గొప్ప చట్టం లేదు నిర్భయ చట్టం. మన భారతదేశం అద్భుతం ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ సంగతి తర్వాత, ముందు చట్టం చేసి అక్కడ పెడతాం. ఎందుకంటే గోల్ చేసేవాళ్ళు ఉన్నారు ఎక్కువ, అందుకని ఒక చట్టం చేసి వదిలేస్తారు. మళ్ళీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏంటి అని అడిగే గ్యాంగ్ లేరు ఇక్కడ. మాకు చట్టం కావాలి. చట్టం ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? యంత్రాంగం అంతా చేయాలి. అంత యంత్రాంగానికి చేసే ఓపిక లేదు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఈ యంత్రాంగాన్ని నడిపించాల్సిన పొలిటీషియన్స్ వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు నిర్భయ చట్టం ఏం చెప్తుంది? అసలు ఎవరమైనా ఒక్కసారి నిర్భయ చట్టాన్ని దుమ్ము దులిపి తీసి 10 సంవత్సరాలు అయింది కదా ఆ చట్టం వచ్చి. 10 సంవత్సరాల కాలంలో నిర్భయ ఫండ్ ఒకటి పెట్టాలి అని జస్టిస్ వర్మ కమిషన్ చెప్పారు. అలాగే జస్టిస్ వర్మ ఇంకా చాలా రికమెండేషన్స్ పెట్టారు మన ముందు, మనం వాటిని పట్టించుకోవట్లా. అవి కానీ ఈ 2014 నుంచి పట్టించుకుని ఉన్నట్లయితే ఇవాళ క్రైమ్ తగ్గేది. నేను అష్యూర్డ్గా చెప్పగలను, క్రైమ్ తగ్గేది. ఆయన ఏం చెప్పారు? నిర్భయ ఫండ్ పెట్టండి, పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు అవగాహన కల్పించాలి. మోరల్ సైన్స్ అన్నది ఒక సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. మనకి ఇప్పుడు అంతా ఏంటంటే ప్రతిదీ జీకేనే, ప్రతిదీ ఎంసీక్యూ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రోబోస్ లాగా పెంచుతున్నారు పిల్లల్ని కూడా. ఈ కాంపిటేటివ్ స్పిరిట్, ఇంకా అసలు వాళ్ళకేమీ బుర్ర పనిచేయట్లేదు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, పొలిటికల్ అంటే పేరున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎన్ని పబ్ కేసులు జరిగినాయి, డ్రగ్స్ కేసులు. కానీ అవి ఒక 3-4 రోజులు మీడియాల ముందు స్పీచ్లు ఇస్తారు, దాని గురించి ధూమ్ధామ్ చేసేస్తారు. కాకపోతే అక్కడ శిక్షలు ఎక్కడ పడుతున్నాయి? వాళ్ళని తప్పించేస్తున్నారు. డబ్బున్న వాళ్ళకి, లేని వాళ్ళు దొరుకుతున్నారు, వాళ్ళకి ఏదో ఒక శిక్షణ వేస్తున్నారు. కానీ పలుకుబడి ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఎంతవరకు శిక్షించగలుగుతుంది? శిక్షించట్లేదు. అది ఈజీ అయిపోయింది. అందుకే క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నిర్భయ ఘటనలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, జైల్లో ఉన్నారో, వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఏమన్నారు? రోడ్డు పైన కదా జైల్లోనే వాడు. ఇంకా లేదు, మైనర్ ఎప్పుడూ బయటకు వచ్చేసాడు. అందుకే మైనర్స్ ఎక్కువ చేస్తున్నారు. మాకేం పర్లేదు, అంత ఆలోచన ఉండదండి. మీరు అసలు అంత బ్లేమింగ్ చెయ్యొద్దు. మనం బ్లేమింగ్ అంటూ చేయాల్సి వస్తే పెద్దవాళ్ళనే చేద్దాము. పిల్లల్ని అసలు మైనర్ చిల్డ్రన్ గురించి ఎందుకంటే వాళ్ళకి పనిచేసే హార్మోన్స్, వాళ్ళకి విచక్షణ. ఇప్పుడు ఒక 30 ఏళ్ల వాడికి విచక్షణ లేదు అంటే అది నేరం. ఒక 14 ఏళ్ల పిల్లాడికి విచక్షణ లేదు అంటే అది నేరం కాదు. నేను అంటే తప్పు చేయలేదు వాళ్ళని అనట్లేదు. మనం డీల్ చేయాల్సిన పద్ధతి డిఫరెంట్గా ఆలోచించాలి. 14 ఏళ్ల పిల్లాడు ఇప్పుడు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెడితే కాదు.
ఇప్పుడు ఆ రోజు వాళ్ళు బ్రిటిష్ జర్నలిస్ట్ వచ్చి అడిగితే అసలు మన భారతదేశంలో ఉన్న ఒక జర్నలిస్టుకి, బాధ్యత గల జర్నలిస్టు వెళ్ళి అసలు మీరు ఈ క్రైమ్ ఎందుకు చేశారు అని అడగలేదు. జర్నలిస్టులు కూడా తిట్టుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళేదో మేము ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటామే కానీ ఫోర్త్ ఎస్టేట్కి తగ్గట్లుగా జర్నలిస్టులు ప్రవర్తిస్తున్నారా? ఒక క్రైమ్ జరిగింది, అది చాలా చాలా పెద్ద క్రైమ్ మనకు తెలిసినంతలో, మనం పుట్టిన దగ్గర నుంచి నిర్భయ ఘటన అనేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఈ క్రైమ్ చేయాలని ఎందుకు అనిపించింది, అసలు క్రైమ్ మోటో ఏంటో తెలియందే మనం అసలు ఎట్లా అరికట్టగలుగుతాము? వాళ్ళు ఏం చెప్పారో ఆవిడ వచ్చి అడిగితే, రోడ్డు పైన మిఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా? ఒక మాట. దిశాది కూడా అలాగే జరిగింది కదా. ఒక మాట. రెండో మాట ఏం చెప్పారు, అసలు 9 గంటలకి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళే అమ్మాయికి ఆ అమ్మాయి మంచిదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాబట్టి మేము చేశాం అని. పైగా ఆ అమ్మాయి ప్రతిఘటించకుండా లొంగిపోయి ఉంటే కనుక ఆ అమ్మాయిని అంత ఇబ్బందిగా పెట్టేవాళ్ళం కాదు. ఇవన్నీ వరుసగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ చెప్పుకుంటా రావడం వెనక మాల కారణాలు ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు ఇది సుప్రీంకోర్టులో చర్చ జరుగుతూ ఉంటే ఒక సాక్షాత్తు జడ్జి కాదు, ఒక లాయరు ఏమన్నాడు, అదే నా కూతురు కానీ అలా రాత్రిపూట 9 గంటలకు వెళ్ళుంటే కనుక నేనైతే చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని అన్నాడు. అంటే వీళ్ళ మానసిక చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు, పై తరగతుల వాళ్ళు ఇలా ఆలోచిస్తుంటే సంకుచితంగా, ఇప్పుడు 9 గంటలకు వెళ్ళొద్దన్నారండి, నేను కూడా ఒప్పుకుంటా. 9 గంటలకు రక్షణ లేదు, సరే 9 గంటలకు వెళ్ళకండి ఆడపిల్లలు. జాబ్ చేసే కాదమ్మా, ఒక్క నిమిషం. 8 గంటలకే పోనీ, వీళ్ళే 8 మనకు టైం ఇచ్చారు. 8 వరకు వెళ్తే ఆగుతాయా? 7 వరకు ఆగుతాయా? డే టైంలో జరగట్లేదా? ఇంట్లో జరగట్లేదా? అందుకని ఈ చేసేవాడి మనస్తత్వాన్ని మార్చాలి అని ఎవ్వరూ ఆలోచించట్లా. మనం అంతా కాలిన తర్వాత బర్ణాలు పూయడానికి సిద్ధంగా ఉంటున్నాం తప్పితే అసలు ఎందుకు కాలింది అనే దాని మీద మనం ఆలోచన చేయట్లా. వర్మ గారు ఆలోచన చేశారు. ఆ రికమెండేషన్స్ బయటికి తీయండి, చిన్నప్పటి నుంచి ఒక అవగాహన కల్పించండి. ఒక అమ్మాయి అనగానే నేను అనుభవించటానికే ఉంది అమ్మాయి అనే ఒక ఆలోచనని తుంచేయాలి. నాతో సమానమైన పౌరురాలు, ఇంకా గట్టిగా మాట్లాడితే నాకంటే కూడా ఎక్కువ పనులు చేయగలిగిన సామర్థ్యం ఉన్న, శక్తి ఉన్న ఒక మనిషి అని గుర్తించాలి ఓ మగవాడు. అప్పుడు ఇలాంటివి చిన్నప్పటి నుంచే రావాలండి. ఇది ఎప్పుడో హఠాత్తుగా ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చే విషయం కాదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించాలి, స్కూల్లో వాళ్ళు నేర్పించాలి. ఇవి కాకుండా మనకి ఇవాళ ఒక సాంస్కృతిక విలువలు అనేవి లేవు సమాజంలో. ఇవాళ షార్ట్స్ వస్తున్నాయి కదా, షార్ట్స్ అలవాటు పడిపోయాను. ఆ షార్ట్స్లో మాట్లాడే మాటలు వింటే ఈ రోజుకి అలాంటి మాటలు మన జనరేషన్ వాళ్ళం అయితే వాడమండి. చిన్న పిల్లలు చాలా సింపుల్గా చిన్న చిన్న బూతులే అవి. చాలా పెద్ద బూతులు మాట్లాడుతున్నారు, చాలా క్యాజువల్గా వచ్చేస్తున్నాయి. సినిమాల్లోనూ అలాగే వస్తున్నాయి. పొలిటీషియన్స్ అవే మాట్లాడుతున్నారు టీవీల ముందు కూర్చొని. పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. ఈ షార్ట్స్, డ్రెస్సింగ్స్ కూడానండి అసలు చాలా రీల్స్ కోసం, లైక్స్ కోసం, అసలు ఇంట్లో అసలు ఒక తల్లి తండ్రి ఎట్లా ఈ పిల్లలు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒక బూత్ పాటలకి, మురికి పాటలకి చిన్న పిల్లలతో డాన్సులు ఇస్తున్నారు టీవీలో. ఈ సాంస్కృతిక విలువలు పెరగక్కర్లేదా? ఇదే సాంస్కృతిక విలువలు ఉంటే ఏం నేర్చుకుంటారు పిల్లలు? అదే వెకిల్తనం, పెద్దవాళ్ళదే అదే వెకిల్తనం. జబర్దస్త్ ఎంత పడి చూస్తున్నారండి. సో కాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. డబుల్ మీనింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్ని మురికి జోకులండి. నిన్నగాక మొన్న ఆమె కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, అనసూయ చేసిన ప్రోగ్రాం. అనసూయ పైన బ్లేజర్ ఇప్పేస్తుంది, ఈమె ఇప్పేస్తే ఆయన ఇప్పేస్తాడు, ఆయన ఇప్పేస్తే ఏమి ఇప్పేస్తుంది. ఇప్పుడు చూసేవాళ్ళు చూస్తుంటారు ఇంకేమి ఇప్పుతారా వీళ్ళు అని. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో రిలీజ్ అయింది. అదేంటి, ఈమె చాలా అగ్లీగా వేసుకున్నాడు, చీరే కాదనట్లా, చీరని ఎంత సెక్సీగా కట్టుకోవచ్చో, బ్లౌజ్ ఎంత సెక్సీగా వేసుకోవచ్చో వేసుకొని ఈమె టీచర్ అంట, పాఠాలు చెప్తుందంట. ఇవి ఎందుకు అసలు? వీటి మీద నియంత్రణ ఏది అసలు? ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ఒక పిల్లవాడు
మంచిగా ఉండటం కన్నా చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మంచిగా ఉన్నాడంటే అదేదో పెద్ద విచిత్రం ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం ఏదైనా మంచి చెప్పిన పిల్లలకి అది వినడానికి కూడా ఇష్టపడట్లేదు, విసుక్కుంటున్నారు సౌండ్ కూడా. అలా ఉంది. ఇదండి, ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మనము ఏ రకంగా మనము దీన్ని ప్రక్షాళన చెయ్యాలి అనే ఒక ఉద్దేశం లేకుండా ఊరికే మనం కూర్చుని మాట్లాడుకున్నంత మాత్రాన క్రైమ్ ఆగదండి. ఇవాళ గేదెలు అయిపోయినాయి, ఇంకా వాళ్ళకి మనుషులు దొరకలేదు ఆ టైంలో, అందుకని గేదెలు దొరికాయి. ఇంకిప్పుడు ఇంకా ఆలోచించండి, ఆ రైతు కనిపించిన అంటే వాళ్ళకి ఫిజికల్గా మెంటల్లీ స్ట్రెంగ్త్ కూడా వాళ్ళకి నేర్పించాలండి. మెంటల్ స్ట్రెంగ్త్ కూడా డెవలప్ చేయాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒకటి మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, మనం ఈ క్షణాన మాట్లాడతాం, వెళ్ళిపోతాము, అదంతా అయిపోతుంది. కానీ అసలు మనం చెప్పాల్సినటువంటిది ఏంటి, సమాజానికి ఇవ్వాల్సింది ఏంటి, పోలీసు వాళ్ళకి సూచించాల్సింది ఏంటి? రాజకీయ నాయకులు ఈరోజు చట్టసభల్లో ఉంటున్నారు, అవునన్నా కాదన్నా చట్టాలను చేసేది వాళ్ళే చేస్తారు. కాబట్టి మనము ఇప్పుడు వేరే దేశాల లోపల ఎలా ఉంది అంటే, ఒక నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా నేరస్తుడు నేరం ఎందుకు చేశాడు అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూ జరుగుతుంది. మన దగ్గర అట్లాంటి ఇంటర్వ్యూస్ లేదు, అట్లాంటి ఇంటర్వ్యూస్కి అలో కూడా చెయ్యరు. అది కూడా చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్స్ అంటే జైళ్ళలో కొంతవరకు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ వెళ్ళి యోగా చేయించడము, సైకాలజీగా వాళ్ళకి ఏదన్నా డిప్రెషన్లో ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అట్లాంటివి మామూలుగా చేస్తున్నారు. అయితే నేను మొన్న ఒకటి ఫేస్బుక్లో ట్రోల్ అవుతుంది. ఆ దాంట్లో ఏమొస్తుంది అని అంటే, దీపికా పడుకొని చాలా భయంకరమైన ఒక డ్రెస్ వేసుకుంది, ఉండి లేనట్టుగా ఒకటి వేసుకుంటే దాని కింద వాళ్ళు రాసినటువంటిది చూస్తే అసలు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. అంటే దాంట్లో ఒక వ్యభిచారము అనేది తన పిల్లల్ని రక్షించుకోవడానికి, తన పిల్లలకు చదువు చెప్పడానికో లేకపోతే ఇంకా దేనికోసమో ఒక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఒక వ్యభిచారం చేస్తుంది. కానీ ఆమె ఎంతోమందిని రేపిస్టులు కాకుండా కాపాడుతుంది కూడా. సేమ్ టైము ఈ దీపికా పడుకునే లాంటి వాళ్ళు ఎంతోమందిని రేపిస్టులను తయారు చేస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళ చూసి టెంప్ట్ అయ్యే వాళ్ళు రేపిస్టులు అవుతున్నారు. అదే ఒక రకంగా వెళ్ళినప్పుడు ఏ రకంగా వాళ్ళని అది చేస్తుంది, ఎట్లా ప్రొవోక్ చేస్తుంది వీళ్ళని అనే దాని లోపల వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న పోలికను వాళ్ళు చూపించడంతో కింద కామెంట్స్ తెలుసా ఒక 5K వెళ్ళిపోయాయి. నిజమే కదా. అంటే ఈ సమాజం లోపల ఈ జరుగుతున్న నేరాల పట్ల ఇవి జరగకూడదు, ఎందుకు జరుగుతున్నాయి, జరుగుతున్నటువంటి కంటెక్స్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, అసలు మనం మాట్లాడే మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి పిల్లల్ని. మనం చేసేటువంటి పనులు పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు తాగుబోతోడు తాగేసి వస్తాడు, గంజాయో మరోటో తాగుతాడు, వాళ్ళకు ఉండేది ఒకటే రూము. పేదరికం అన్నప్పుడు, పిల్లలు అన్నప్పుడు అక్కడ జరిగేటివన్నీ కూడా 12-1 తర్వాత అయినా కూడా దుప్పటి కప్పుకున్న పిల్లలకు అన్నీ తెలిసిపోతాయి. అదే పెద్దవాళ్ళు, చాలా డబ్బున్న వాళ్ళు పబ్బులు క్లబ్బుల లోపల తమతో నమ్ముకొని వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ను కూడా అడ్జస్ట్ పారిస్తున్నారు, ఆంటీలను వదిలిపెడతలేరు. అంటే కల్చర్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా చివరికి వెళ్ళేటువంటి లాస్ట్ డెస్టినీ ఏంటి, రేప్ చేయడం, ఆనందించడము. వాళ్ళు అక్కడ ప్లెజర్ తీసుకుంటే పెయిన్ ఎవరికి వస్తుంది? పరిశోధనలో ఒక సర్వేలో ఏం తెలిసిందంటే, సుమారు 1,00,000 మంది కౌన్సిలర్స్ అవసరం ఈ భారతదేశంలో. దాంట్లో కూడా పేరెంటింగ్ చేయాల్సింది 100 మందిని తీసుకుంటే 96% మందికి కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలని ఎలా అది చేసుకోవాలో తెలియదట. దాంట్లో సర్వే రిపోర్ట్ వచ్చింది. అంటే మనము చెప్పడానికి వెళ్తే నువ్వు నాకు చెప్తావా అంటారు. ఇప్పుడు మనం ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒకవేళ ఒక భార్యకు తన భర్త ఇలా చేస్తున్నాడు అనేది మాట్లాడి చెప్తే, నేను పిచ్చోడినా, మెంటల్ ఉన్నా, నేను కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్ళాలి? ఒకటి నిన్న దిశలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఎంత బాగా అనిపించింది నాకనంటే, అసలు ఆవిడ ఏదో పేరుంది, ఆవిడ రాశారు మ్యారిటల్ రేప్ గురించి. దాంట్లో
అసలు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఒక మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని కూడా ఇష్టం లేకుండా ఏ రకంగా మ్యారిటల్ రేప్ చేస్తారు, ఆ దాంట్లోపల ఆమె చిత్రం అంటే ఎంత హింసపడుతుంది, ఎగ్జాంపుల్స్తో సహా అన్ని ముందలు పెడితే ఒక మామూలు ఒక ఇంత చీమ కుడితేనే ఇది నొప్పిలేస్తుంది ఈ చర్మం, అట్లాంటిది ఒక మనిషిని ఒక దాన్ని ఇంతదిగా చిందర బందర చేసేసి లైఫ్ కాకుండా ఈ రక్త మాంసాలతో ఉన్నటువంటిది అంటే ఒక పసి పిల్లల కోసం దేవుడు ఏర్పరిచినటువంటి ఈ వక్షోజాలను కూడా ఎంజాయ్మెంట్ కోసం ఈ స్త్రీ యొక్క శరీరాన్ని కూడా దానికి అంటే ఒక మెచ్యూరిటీ వచ్చినటువంటి అమ్మాయి లోపల వక్షోజాలు ఉంటాయి. కానీ అప్పుడే పుట్టిన పిల్లకి కానీ ఒక 3-4 నెలల పిల్లకి కానీ 5 ఏళ్ల పిల్లకి కానీ ఏం శరీరం ఉంటుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనం చాలా బాగా ఆలోచించాలి. డ్రెస్ సెన్స్ అనో లేకపోతే ఇంకోటో పేరెంటింగ్ అది ఇది కాదు. మనం దాంట్లో నుంచి బయటపడాలి. చట్టాలు ఇవన్నీ కాదు, వీటన్నిటి నుంచి బయటపడి ముందు మనలో ఉన్నటువంటి పురుగుని, మనలో ఉన్నటువంటి ప్లెజర్ అనేది, అసలు ప్లెజర్ అంటే ఏంటి? మనకు వివేకానంద స్వామి ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, అంతెందుకు సూఫీకి సంబంధించిన కథలు చాలా గొప్పగా ఉంటాయి. ఇస్లాంలో వాటిలో మహమ్మదీలకు సంబంధించిన, మన క్రిస్టియన్కి సంబంధించినటువంటి వాళ్ళ బైబిల్ చదివితే కూడా అసలు కళ్ళు మూసుకొని ఒక పేజీ తీస్తే దాంట్లో ఎన్నో రకమైన ఉపయుక్తమైనటువంటి వచనాలు ప్రవచనాలు కనబడతాయి. పొద్దున్న లేస్తే మన టీవీ లోపల ప్రవచనాలు చెప్పే గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని గానం జరుగుతున్నాయి. ఇట్లాంటి ఫిట్నెస్ల గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆహారం గురించి, షెడ్యూల్ గురించి. ఇప్పుడు ఒక రకమైనటువంటి మనకు లోపల వస్తున్నాయి అంటే, లేదు మీరు కొంచెం ఉప్పు కారాలు తగ్గించండి, అవి తగ్గించండి, మీ లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ హార్మోన్స్ కొంచెం ఒక పద్ధతిలోకి వస్తాయి. ఇంతమంది ఉన్నారు, అందరం ఉన్నాం. కానీ మేము అందరము కలిసి ఒక దగ్గరికి వెళ్ళాలి. అంతెందుకండి, పోలీస్ శాఖలోనే కళాజాత ట్రూప్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళు గ్రామాలకు వెళ్ళాలి, నైట్ టైంలో వెళ్ళి ఒక తెల్లటి తెర కట్టేసి అక్కడ పాటల రూపంలో కానీ నాటకాల రూపంలో కానీ చిన్న డ్రామాలు వేస్తూ అవగాహన చేయాల్సినటువంటివి ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? మహిళా సంఘాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు? ఎన్జిఓలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? ప్రజా సంఘాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? ఇంతకుముందు అన్ని రకాల వింగ్స్ను, మమ్మల్ని కూడా చాలా రకాల వాళ్ళని పిలిచి మీరేమైనా సలహాలు ఇస్తారా, ఈవెన్ జోగినీళ్ళ సమస్యలపైన కూడా పిలిచి వాళ్ళు అడిగినారు. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఈ మధ్యలో ఎవ్వరు కూడా అడగట్లేదండి. అసలు ఉన్నాము అని కూడా అడగట్లేదు. 10 సంవత్సరాల క్రితం పెట్టారు, అందరం వెళ్ళాం. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, అందరం ఉన్నాం. ఆ రోజు ప్రతి ఒక్కరికి మాకు టైం ఇచ్చారు, మా అందరివి తీసుకున్నారు, దానికి సంబంధించింది టీమ్స్ అట్లాగే వచ్చాయి, దాంట్లో నుంచి వచ్చినవి ఇన్ని రకాలుగా వచ్చాయి. మేము చెప్పాము, ఆయిల్ ప్యాకెట్స్ మీద రాయండి, బస్ స్టాండ్లో రాయండి, రైల్వే ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్లు వస్తాయి అక్కడ రాయండి, టీవీలలో వీడియోలలో వాటిలలో 1 minute సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వండి, సిగరెట్లు కాదు అన్నిటి మీద మీరు రాయండి అని చెప్తున్నాం. కానీ ఎవ్వరు ఏం చేయరండి, ఊరికే టైం పాస్. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఒక నెల రోజుల పాటు క్యాంపెయిన్ చేశారు. అంతకుముందు పోలియో మీద ఎలా అయితే క్యాంపెయిన్ చేశారు, ఇప్పుడు మన భారతదేశంలో ఇవాళ ఇది ఉంది, స్మాల్ పాక్స్ ఉంది, మసూచి లేదు దేశంలో ఎక్కడ. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు మసూచి వచ్చింది అని చెప్తే 20,000 గిఫ్ట్ ఇస్తారు. మనం పోలియో ఎరాడికేట్ చేసుకున్నాం, మసూచి ఎరాడికేట్ చేసుకున్నాం, టీబీని అలా చేయాలని చూస్తున్నాం, కానీ కాలుష్యం వల్ల కావట్లేదు, అది వేరే విషయం. అయితే మరి ఎంత చేసేవాళ్ళము, ఇది ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రభుత్వం తలుచుకుంటే చేస్తుంది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది, ఎందుకు రాదు అనేది నెల రోజుల తర్వాత చెప్తే అసలు అది ఎంత అద్భుతమైన ఫలితం ఇచ్చింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, బడ్డీ కొట్టుల దగ్గరికి వెళ్ళారు, మెకానిక్ షాపుల దగ్గరికి వెళ్ళారు, గోడల మీద రాశారు. అసలు ప్రతి వాళ్ళకి ఆ స్లోగన్ గురించి ఏమై ఉంటుంది. ఇప్పుడు హూ కిల్డ్ బాహుబలి, ఏమి ఇప్పుడు ఈ విషయానికి ఎందుకు చేయలేకపోతున్నాం అసలు మనం? అంటే మనకి చిత్తశుద్ధి లేదు. ఎవరికి చిత్తశుద్ధి లేదు? ఇప్పుడు మనం మాట్లాడగలిగే వాళ్ళమే కానీ, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగే వాళ్ళమే కానీ మనం ఏం చేయగలిగిన వాళ్ళం కాదు. మన చేతిలో యంత్రాంగం లేదు. ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి మీరు నేను వెళ్తే వింటారా? కలెక్టర్కి ఎవరు చెప్పాలి? స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్తే కలెక్టర్ వింటారు. మరి ఆ మంత్రులకు ఉండాలి. అట్లాంటి ఏమి లేకుండా ఫలితాలు ఎట్లా ఆశిస్తాం మనం ఏమి దాని మీద ప్రతి సంవత్సరం జూబ్లీ హాల్లో నేషనల్ క్రైమ్ వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ ఒక సెమినార్ జరిగేది.
మన రాష్ట్రంలో ఇలాంటిది వచ్చింది, దీనికి మీరేం చెప్తారు? One day ఉండేదండి. వన్ డే ఫుల్ డే మార్నింగ్ ఈవినింగ్ దాకా ఉమెన్ కమిషన్ నిర్వహించేది దాన్ని. అట్లాంటిది ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? ఏమైపోయాయంటే 2014లో ఇక్కడ గవర్నమెంట్ మారినప్పుడు అసలు ఉమెన్ కమిషనే లేదు. ఈ ఉమెన్ కమిషన్ కోసం పోరాడాల్సి వచ్చింది. చాలా పోరాటాలు చేస్తే ఉమెన్ కమిషన్ వచ్చింది. అసలు మహిళా మంత్రి లేకోకుండా నడిచింది గత ప్రభుత్వం. అయితే మనం ఇప్పుడు ఏమైనా అన్నాం అనుకోండి, మనకు ఒక పొలిటికల్ రంగేస్తారు, మనం ఏం మాట్లాడామనేది వినరు. ఈ ప్రభుత్వం అయినా మాట వింటది అని చూస్తున్నాం. ఇప్పుడు నిన్న ఉమెన్ కమిషన్ ఈ లింక్ మీరు రేవంత్ రెడ్డి గారికి పెట్టండి, సీతక్కకు పెట్టండి, మన కొండా సురేఖ గారికి పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఈ లింక్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పిలవాలి. పిలిచినప్పుడు మేము చెప్పేటువంటివి ఏమేమి జరుగుతున్నాయి చెప్పడం వల్ల వాళ్ళు చేయగలిగే స్థాయిలో ఉన్నారు. మేము చెప్పే స్థాయిలో ఉంటే వాళ్ళు చేయగలిగే స్థాయిలో ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేసేది. అవుతుంది ఏదో ఒక చర్చ. ఇప్పుడు ఆయన డ్రగ్స్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సినిమా వాళ్ళందరూ చిరంజీవి గారు పంపించేశారు అని చెప్పారు. అంటే కొంతవరకు ఒక స్టెప్ ముందుకు వచ్చారన్నట్లు లెక్క. ఇప్పుడు రీజన్స్ ఏంటో తెలియదు కానీ నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నిన్న నేరెళ్ళ శారద గారు వచ్చారు. నిన్నటి వరకు ఆలనా పాలన లేదు మహిళా కమిషన్కి. సరే ఇప్పుడు వచ్చింది, కనీసం వచ్చిందని సంతోషిద్దాం. ఆమె సరే ఇనిషియేట్ తీసుకొని ఈ విషయాలకు సంబంధించి అసలు ఇప్పుడు ఈరోజు ఇంకా సేపట్లో మీరు ఇంకో డిబేట్ కూడా చేయబోతారు. ఏంటంటే కన్న తండ్రి 12 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశారు అని వచ్చేసిందా? వచ్చింది. ఇంతకుముందు ఒక 2 నెలల క్రితం, నెలన్నర క్రితం ఒక తండ్రి ఇలాగా చేశాడు. ఎక్కడ మియాపూర్ ఏరియాలో, నిజాంపేట రోడ్లో చేస్తే ఆ తల్లిని ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే, వాడేదో ఒప్పుకున్నాడు నేనే చేశానని, ఆ తల్లి మా ఆయన చేసుండడు, మా ఆయన అలాంటోడు కాదు, మా ఆయన చేసి ఉండడు. దానికి రీజన్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోయిన పిల్ల ఎలాగూ తిరిగి రాదు, నీకు హస్బెండ్ కూడా జైలుకి వెళ్తే నువ్వు ఈ పిల్లల్ని ఎలా చూసుకుంటావు అమ్మా, ఇలా ఇంకెవరన్నా భర్త చేసి ఉంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే మా ఆయన అలా చేసిండు. ఆమెకు 2 మాటలు నేర్పించి పంపించారు. ఆ 2 మాటలే పలికింది. అలా కాకుండా ఆ తల్లి నా భర్తలాగా ఇంకొక భర్త చేయటానికి వీలు లేదు అని ధైర్యంగా ఒక సామాజిక బాధ్యతతోటి ముందుకు వచ్చే తల్లులో, లేకపోతే నా కొడుకు ఇలా చేస్తే నా కొడుకుని నేను రక్షించుకోను అనే ఒక తండ్రో వీళ్ళందరూ వస్తే కానీ ఎంతో. ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు చేయాలి, మీరు చేసేది మీరు చేయాలి, మేము చేసేది మేము చేయాలి, అందరూ చేయాలి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ ఫీలింగ్తో జరిగితే తప్పితే ఇది అవ్వదండి. అంతేగాని ఏ ఒక్కరో మాట్లాడితే ఇలా కంఠశోష తప్పితే ఏమీ మిగలదు. సెలబ్రిటీస్ ఉన్నారండి, సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు, వాళ్ళని అంటే యూత్ని ఎక్కువ ఆకర్షించేది వాళ్ళనే కదా సినిమా లేదు. సెలబ్రిటీస్ తీసుకురావద్దండి, నేనైతే ఒప్పుకోను. సెలబ్రిటీ అనేది ఒక మామూలు వాళ్ళనండి, మామూలు మట్టి బిడ్డలని, మట్టి చేసేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతోటి యాడ్స్ ఇప్పించడం వల్ల నిజంగా కూడా బయటకు వస్తాయి. మామూలు వాళ్ళని వాళ్ళే ఎక్కువ వరకు చేస్తున్నారు ఈ రోజు, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తారండి, వచ్చి వాళ్ళ సినిమాలోనేమో హీరోయిన్ అన్ని చేస్తారు, వీళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నీతి వాక్యాలు చెప్తే జనాలకు అసలు అనవసరమైన కన్ఫ్యూజన్. మోడల్స్ అంటే ఎలా ఉండాలండి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడూ కూడా గుట్కాకి గానీ పాన్ పరాగ్ అలాంటి వాటికి పార్లమెంట్ మెంబర్ అండి, ఏ రోజు పార్లమెంట్ కూడా వెళ్ళలేదు, రాజ్యసభలో ఏ రోజు కూడా ఆయన పోలేదు, అయితే ఇవ్వలేదు కదా, ఏ రోజు కూడా వెళ్ళలేదు. రెస్పాన్సిబిలిటీ అనేది అన్ని విధాలుగా ఉండాలండి. ఏ రెస్పాన్సిబిలిటీ లేనివాడు నేరస్తుడే. ఆయన కూడా రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండి కూడా ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు మాలాంటివి మాట్లాడినప్పుడు ఎంత ఫోకస్ అయ్యేదండి, చాలా ఫోకస్ అయ్యేది. అలాంటివి ఎందుకు ఇప్పుడు సుధామూర్తి గారు మొన్న ఏమన్నారు, నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను మాక్సిమం మాట్లాడతా అని చెప్పింది. అది ఎంత గొప్ప విషయం అండి, అవి మాట్లాడాలి. అంత మంచిగా ఇప్పుడు మేడం ఈవిడ చెప్పినట్టుగా మొన్న కూడా ఒకటి అమ్మాయి గురించి వచ్చినప్పుడు 5 లక్షలు
అమ్మాయికి ఇచ్చేసి అక్కడ కమిట్మెంట్ తీసేసుకున్నారు. ఆ నేరమే జరగలేదన్నారు. అరే మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, మనమేం మీడియా వాళ్ళు చేయలేదంటేనేమో మీడియా వాళ్ళని తిడతాం. మీడియా వాళ్ళు చెప్పిరి, మీడియా వాళ్ళు ఫోకస్ చేసిరి, దాని గురించి ఉరికిరి, పరిగెత్తిరి, మాట్లాడి అంతా చేస్తే చివరికి మీరేంటి 5 లక్షలతోటి సెటిల్మెంట్ చేసుకుంటారు. తప్పు జరగలేదు అరే సెటిల్మెంట్ చేసేసుకొని ఇంకా అయిపోయింది అంటే ఇంక ఏం చేస్తాం అండి. ఇంకా కానీ పదవుల్లో ఉన్న వాళ్ళు voice ఇవి raise ఇవి ఇవి మాత్రము అంటే వాళ్ళు చెయ్యరు, మనం చేసేటట్టుగా మేం చేస్తాం. అలాంటి యాక్టివిస్టులే చేయాల్సిందే. ఎవరినైనా కూడా ఎంతవరకు తీసుకుపోవాలి అంతవరకు కదిలించే శక్తి కానీ యుక్తి కానీ మా దగ్గర ఉంటాయి, యాక్టివిస్టుల దగ్గర. వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడైతే మా చీఫ్ జస్టిస్ గారు ఒక మాట అన్నారు, ఏమనంటే మీ సమాజంలో పౌర సమాజం ఎప్పుడైతే మా మీద ప్రెషర్ పెడుతుందో అప్పుడు మా యొక్క తీర్పులు కూడా అందుకు అనుగుణంగా వస్తాయి. ప్రెషర్ అనేది సమాజం నుంచి రావాలన్నారు ఆయన. ఎంత గొప్పగా చెప్పారండి చౌహాన్ గారు అని చెప్పేసి. ఆయన వెళ్ళిపోయారు, చాలా గొప్పగా చెప్పారు ఆయన. అంటే పౌర సమాజం అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మనం చెయ్యలేము, మనం చట్టాలు వాళ్ళు చేస్తారు కదా, మనం ఏం చేయలేము. లేదు, నీ వాయిసే చట్టాన్ని చేపిస్తుంది. నువ్వు మాట్లాడే వాయిసే రేపు చట్టం అవుతుంది. నీకు అంత శక్తి ఉంది. పౌర సమాజం చాలా గొప్పది అని ఆయనే చెప్పినప్పుడు మనం ఎందుకు తీసుకోలేమండి? ఇప్పుడు మనకు వచ్చిన చట్టాలు కూడా ఏం ఫ్రీగా రాలేదండి. ఎవరు వడ్డించిన విస్తరైతే కాదు, పోరాటాలు చేస్తేనే వచ్చినాయి. డ్రెస్ కూడా ఈ మహిళకు ఒక బ్లౌజ్ లేదండి. ఎంత అసలు కేరళలో ట్రావెన్కర్ చట్టాలు వచ్చిన తర్వాత అమ్మాయి బలి అయిన తర్వాత బ్లౌజ్ వేసుకునే పరిస్థితి ఈరోజు బహుజన సమాజానికి వచ్చింది. అంతకుముందు ఎవరికి ఉన్నాయి ఆధిపత్య కులాలు మాత్రమే బ్లౌజ్ వేసుకోవాలి. అది వేసుకోవాలంటే డబ్బులు కట్టాలి. అంటే ఎంత పోరాడితే ఒక మనిషి చచ్చిపోతే ఈరోజు మనం ఈరోజు నిండు డ్రెస్ తోటి ఈరోజు కుల మతాలకు అతీతంగా వేసుకుంటున్నాం. ఫుడ్ కానీ అవి కానీ ఇవి కానీ ఓటు కానీ అంబేద్కర్ కానీ ఓటు వీళ్ళంతా ఏమన్నారు ఆధిపత్య కులాల వాళ్ళు? లేదు 10వ తరగతి చదివి ఉండాలి, వాళ్ళు స్కూల్కి పోయి ఉండాలి, లేదు వాళ్ళకి అది ఉన్న వాళ్ళకే ఓటు ఇద్దాము అన్నారు. కానీ అంబేద్కర్ అలా అనలేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వాలి అన్నాడు. కాబట్టి ఈరోజు వచ్చింది అంటే ఎక్కడో ఒక చోట గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎస్ ఎక్కడ ఉన్నారు. కానీ ఆ మార్పుని తీసుకొచ్చే విధంగా మనం నిజంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ నిజంగా ఆ టైప్లో మనం మాట్లాడగలిగితే మనం అనే వాళ్ళం ఇంకా బతికున్నాము, మనం చేయగలిగితే పిడికెడు మందినండి. కానీ ఈ పిడికిలి అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఎన్నో ఉద్యమాలు చేస్తున్న మనం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఉద్యమంలో అందరం ఉన్నాం, మీరు కూడా ఉన్నారు కదా, మీరు కూడా ఉన్నారు. ఒక యాంకర్గా మీరు ఇక్కడ ఈరోజు డిబేట్ చేస్తూ మీరు కూర్చొని ఉండొచ్చు. కానీ ఆ శక్తి అనేది ఒక మహిళకు ఉండే శక్తి ఎవరికి ఉండదండి. దాన్ని మనం తీసుకురావాలి, ముందు పెట్టాలి. మీరు ఈ దాన్ని ఎంతవరకు వీలవుతుంది ప్రభుత్వానికి మాత్రం ఈ లింక్ పోయేటట్టు చేయండి. ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా నిన్న వచ్చారు, ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళకి కూడా అనుభవం తక్కువ ఉంటుంది. అనుభవజ్ఞులు ఉన్నటువంటి వాళ్ళని పిలవడం వల్ల ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, సైకాలజిస్టులు అందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో వేస్తే అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని క్రోడీకరించుకొని ఏం చేస్తే బాగుంటుంది అని ఓన్లీ పోలీస్ వాళ్ళే చేస్తే సరిపోదండి. మోరల్ పోలీసింగ్ అందరు చేయాలి, పౌర సమాజం చేయాలి, ప్రతి ఒక్కరు చేస్తేనే ఈ సమాజం బాగుంటుంది. ఆ దిశగా మీరు ఆలోచన చేయాలని అనుకుంటున్నాను. అసలు మహిళా కమిషన్స్ కూడా అండి పొలిటికల్ రీహాబిలిటేషన్ లాగా చేస్తున్నారు. అట్లా కాకుండా కాస్త జ్ఞానము, కాస్త పనిచేసిన చదువుకున్న వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు మేము ఇంత మాట్లాడుతున్నాం కానీ మాకంటే పనులు చేసిన వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏమన్నా సరైన వాళ్ళని కూర్చోబెడితే కాస్త బాగా పనిచేస్తారు. రాజకీయ నిరుద్యోగులకు పోస్టులు ఇవ్వద్దు. మనం చూసాం కదా, నేషనల్ ఉమెన్ కమిషన్ లో మెంబర్ అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంది విక్టిమ్ తో కలిసి, తన బెడ్ మీద హాస్పిటల్. అలాంటి దుర్మార్గాలు అనేవి అంతెందుకండి, వస్తే కూడా మనని మాట్లాడమని పిలుస్తారు. వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది, మనం ఏదన్నా సమస్య మీద మాట్లాడుతుంటే మీరు కూర్చోండి అంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళని పిన్ పాయింట్ చేసి ఆ 10 మందితో మాట్లాడిచ్చేసి వెళ్ళిపోతారు. పని అయిపోయిందా? అంతే, పని అయిపోయిందా? నిబద్ధత లేదు, నిబద్ధత లేదు. ఎక్కడి నుంచో పిలుస్తారు, నేషనల్ మహిళా దాని నుంచి వస్తారు, వచ్చి ఆ రోజు మొత్తం ఇస్తారు. మీరు చెప్పండి, పిలువండి అంటే మేము అట్లాగే మైనార్టీల తరఫున వెళ్ళి కూర్చున్నాం. అసలు మాట్లాడినివ్వరు. ఎవరైతే మనం కరెక్ట్గా మాట్లాడతామో వాళ్ళతో మాట్లాడినివ్వరు. మీరు కూర్చోండి ఏమన్నా అంటే మళ్ళీ పోలీసులను పిలుస్తారు.
అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు వినాలి. loopholes అన్ని ఎవరైతే బయటకు వస్తాయి కదా. ఎవరైతే చెప్తారో, ఎందుకోసం చెప్తారో, ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఈ ప్రాబ్లంతో అవుతున్నారు అని ఆ సమస్య చెప్పే వాళ్ళు మాట్లాడితేనే కదా ఆ సమాజానికి ఉన్నటువంటి నాయకత్వం మీకు కరెక్ట్గా మెసేజ్ ఇచ్చేది. మీ ప్రభుత్వం మళ్ళీ కూడా వస్తుంది కదా. అది ఎందుకు ఆలోచించారు? మెయిన్ ఉన్నదే మనం కదా, మన గురించే మాట్లాడుతున్నారు. మనము చేసే వాటిని ఆ సమాజానికి రీచ్ అవుతుంది అని ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆలోచిస్తుందో, అనాలి రాజకీయ పార్టీ అనకపోతే ప్రభుత్వం ఏర్పడదు. వాళ్ళు ఆలోచించగలుగుతారో, వాళ్ళు ఎప్పుడైతే తీసుకోగలుగుతారో ఒక న్యూట్రల్గా ఉన్న వ్యక్తులతోటి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు కొనసాగుతాయి మళ్ళీ కూడా. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అను గారు, థ్యాంక్ యూ శారద గారు, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. నిజంగానే బోల్డ్ అన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ ఇన్ఫో అనేది అయితే ఉంది. బట్ ఆ ఇన్పుట్స్ని, ఇన్ఫర్మేషన్ని, వీటన్నిటిని తీసుకోవడంతో పాటుగా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండాలి. ఓవరాల్గా మామూలుగా చెప్పేటువంటి మాట మార్పు మనతోనే, మన ఇంట్లోనే మొదలవ్వాలని. బట్ దీంట్లో మాత్రం సీరియస్ కన్సర్న్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సొసైటీ, ఫ్యామిలీ, పేరెంట్స్, పిల్లలు, పెద్దలు, గవర్నమెంట్ అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. Thank you so much for watching I Dream Charcha with Kavita. Thank you.